పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారికి ఈనాటి ఈ అద్భుతమైన కార్యక్రమం బహుశా ఏ రాజకీయ పార్టీ కూడా భారతదేశంలో ఇటువంటి ఆలోచనతోటి దేశ సమైక్యత కోసం మనందరం కూడా ఒక బాధ్యతతోటి నిలబడాల్సిన సందర్భం అని భావించే విధంగా మనం గర్వపడే విధంగా మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా కొత్త ఆలోచనలతోటి ముందు నడిపిస్తూ ఉంటారు. వర్తమాన రాజకీయాల్లో మన బాధ్యత పెంచుతూ ఏ విధంగా దేశ రాజధానిలో మనం ప్రత్యేకంగా సేన ప్రస్థానం 2014 నుంచి ఎన్నో కష్టాలను అధిగమించి భారతదేశం కోసం దేశ సమైక్యత కోసం ఒక ప్రాంతీయ పార్టీగా భావించుకున్న మన మనసులో మన ఆలోచనలో ఎప్పుడు కూడా మనం జాతీయ భావంతో ముందుకెళ్లాలని ప్రతి సందర్భంలో కూడా మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చెప్తూ ఉంటారు. సో అందులో భాగంగా ఈ రోజున మనందరం కూర్చోవడం కలిసి న్యూఢిల్లీలో ఈ కార్యక్రమంకి ఒక ప్రత్యేకత మన పార్టీ అధ్యక్షులు ఇంకా వివరిస్తారు. కానీ ఈ ప్రస్థానంలో మనందరం భాగస్వాములు అయినందుకు మీరందరూ కూడా ఒక నమ్మకంతో విశ్వాసంతో పార్టీ సిద్ధాంతాలని పవన్ కళ్యాణ్ గారి ఆలోచనల్ని బలపరుస్తూ ఇంత సుదీర్ఘమైన ప్రస్థానంలో నడిచినందుకు మిమ్మల్ని అందరినీ కూడా ఈ సమావేశానికి మనస్ఫూర్తిగా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున స్వాగతిస్తూ ఏ విధంగా మనం జనసేన పార్టీలో వీ హ్యావ్ ఆల్వేస్ బీన్ అ ఛాంపియన్ ఆఫ్ ది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది స్టేట్ పాలసీ. సిటిజన్స్ రైట్స్ గురించి, స్టేట్ పాలసీ గురించి, ట్రాన్స్పరెన్సీ ఆఫ్ గవర్నెన్స్ గురించి ఎప్పుడు కూడా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్ నుంచే మన ఇన్స్పిరేషన్ మనం డ్రా చేయాలని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. అంటే సుమారు 2 సంవత్సరాలు దానిపైన డిబేట్స్ చేసి మన ఫ్రేమర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మనకు అందించిన ఆ రాజ్యాంగాన్ని ప్రతి సందర్భంలో కూడా మనం గుర్తు చేసుకోవాలనే భావనతో ఆయన ప్రత్యేకంగా మన సోషల్ జస్టిస్ గురించి మనం ప్రమోట్ చేసినప్పుడు కానివ్వండి, లేదా మన పనితీరులో కానివ్వండి, ఎక్కడ కూడా రాజీ పడకుండా మనం పోరాటం చేయాలనే దానిపైన జనసేన పార్టీ నిలబడింది. అదే కాదు, వీ హ్యావ్ ఆల్సో షోన్ దట్ వాట్ వీ కమిట్ అండ్ వాట్ వీ వర్క్ ఎట్ ద రీజనల్ లెవెల్, ఆ ఎక్సలెన్స్, ఆ క్వాలిటీ ఆఫ్ వర్క్ మనం చేసినప్పుడు అది జాతీయ సర్వీస్గానే మనం భావించవచ్చు, నేషన్ కోసమే మనం దాన్ని త్యాగం చేయొచ్చు, అందించవచ్చు అనే ఆలోచనతో మనం అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం. చిన్న ఉదాహరణకి పంచాయతీరాజ్ విభాగంలో 24వ స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్ని మన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు అద్భుతంగా ఆయన సారథ్యంలో పంచాయతీరాజ్ శాఖని 24 స్థానం నుంచి 1వ స్థానానికి ఈరోజు భారతదేశంలో తీసుకురాగలిగారు. ఇదే కదా మన జాతిపితలు, అదేవిధంగా మన స్వాతంత్రం కోసం పోరాడిన మహనీయులు అందరూ కూడా కోరింది. వీ షుడ్ హ్యావ్ ఎ వెరీ స్ట్రాంగ్ సెంటర్. ద స్ట్రాంగ్ సెంటర్ షుడ్ ఎనేబుల్ స్టేట్ గవర్నమెంట్స్ అండ్ దేర్ పాలసీస్ టు మేక్ ఎ బెటర్ లివింగ్ ఫర్ ఎవ్రీ సిటిజన్ అండ్ ఆఫ్ కోర్స్ టు ఎంపవర్ ద లోకల్ బాడీస్. ఈ 3 tiers ఆఫ్ గవర్నెన్స్ గురించి మనందరం కూడా ఎప్పుడు కూడా చదువుకునే వాళ్ళం. కొంతమందికి అవకాశం దొరికింది ఈ ప్రాంతాల్లో ఇటువంటి వ్యవస్థల్లో పనిచేయడానికి, అందరికీ దొరకపోవచ్చు. కానీ ఈ ఢిల్లీ పర్యటన ద్వారా, ఇటువంటి సభ ద్వారా మీ అందరికీ కూడా మనం ఇటువంటి ఆలోచనలు రావాలి, ఈ విధానాలు మీరు కూడా అర్థం చేసుకోవాలని ఒక ప్రయత్నం మొట్టమొదటిసారి నేను అనుకోవడం. బహుశా నాకు కూడా దాదాపు 25 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం ఉంది, కానీ ఏ పొలిటికల్ పార్టీ కూడా ఇట్లా ఆలోచించి ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది మొట్టమొదటిసారి. నిజంగా మనం గర్వపడాలి. ఎందుకంటే నేషన్ ఫస్ట్ అనేది మనం ఎప్పుడు కూడా మన బ్లడ్లో ఉండాలి, దానికోసమే మనం నిలబడాలి. మన కోసం త్యాగం చేసిన మన వీర సైనికుల కోసం, అదేవిధంగా స్వాతంత్ర సమరయోధులు ఏ విధంగా నిలబడ్డారో దాన్ని ఎప్పుడు కూడా మనం నెరవేర్చుకుంటూ ఉండాలని ఎప్పుడు కూడా మనం మాట్లాడుకుంటూనే ఉంటాం. వీటిని మనం మన కల్చర్ ద్వారా మన ప్రాంతాల్లో మనం చేసిన కార్యక్రమాలు పార్టీ నుంచి ఎప్పుడు కూడా రిఫ్లెక్ట్ అయినాయి. ఎందుకంటే ఈరోజు ఏదో మనం ఒక నినాదంతో ముందుకెళ్తున్నాం అని కాదు. చాలామందికి గుర్తుండొచ్చు, మనం ఆ రోజుల్లో చేసిన
మన భాష గురించి చేసిన పోరాటం, మన నది మన నుడి అనే కార్యక్రమం ఎప్పుడైతే చేపట్టామో అది దేశ సమైక్యత కోసం, మన ప్రాంతంలో మన కల్చర్ నిలబెట్టుకోవడానికి కోసం. ఎక్కడ ఎటువంటి కార్యక్రమం చేసినా కూడా ఇట్ షుడ్ రిఫ్లెక్ట్ ద ట్రూ స్పిరిట్ ఆఫ్ ద లోకల్ బాడీస్, ద ట్రూ స్పిరిట్ ఆఫ్ ది కల్చర్ ఆఫ్ దట్ లోకల్ ఏరియా అనే ఆలోచనతోటి మన కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం. పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ మంత్రిగా ఆయన బాధ్యతలు తీసుకున్నాక కూడా ప్రత్యేకంగా అడవి తల్లి బాట, పల్లె పండుగ అనే కార్యక్రమం ద్వారా మనం రిఫ్లెక్ట్ చేస్తున్నాం మన కల్చర్ ఏంటి, ఏ విధంగా మనం అందరినీ కలుపుకుని పోయే విధంగా మనం అడుగులు వేసుకుంటున్నాం. ఏదైతే రాజ్యాంగంలో మనకు ఆ బాధ్యత అప్పచెప్పారో ఒక పౌరుడిగా దాన్ని మనం ప్రజల్లో తీసుకెళ్ళడానికి చేస్తున్న ఆ కృషిని ఆయన నిలబెట్టారు. అదే కాదు, మనస్ఫూర్తిగా మనందరం గర్వపడాల్సింది ఏంటంటే మనకున్న మన కల్చరల్ ఐడెంటిటీని, మనం ఏ స్టేట్ అయినా అవ్వచ్చు. ఈరోజు 6 రాష్ట్రాల నుంచి మనకి ఇక్కడికి వచ్చారు. ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి, కేరళ నుంచి, కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి, పాండిచేరి నుంచి కూడా మన సోదరుమణులు ఈరోజు ఈ సమావేశానికి హాజరయ్యారు. సో వీఆర్ ట్రైంగ్ టు షో ద ట్రూ స్పిరిట్ ఆఫ్ అవర్ నేషనల్ ఇంటిగ్రేషన్, అవర్ థాట్ ప్రాసెస్ ఆఫ్ బీయింగ్ పార్ట్ ఆఫ్ అ గ్రేట్ నేషన్ లైక్ ఇండియా. అండ్ అట్ ద సేమ్ టైమ్ వీఆర్ హియర్ టు రికగ్నైజ్ ద సాక్రిఫైజెస్ of our elders who have made it all possible. That is the true spirit of this conference. There's nothing political in this process that we are doing here today. It is meant to empower all of you to understand and feel how, when we are part of a national integration, when we are part of a journey which makes us proud to recognize that we are all Indians first అనేది పవన్ కళ్యాణ్ గారి ఆలోచనని మనం ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకొస్తున్నాం. దాన్ని మీరందరూ కూడా మనస్ఫూర్తిగా పాల్గొంటారని, మీ పార్టిసిపేషన్ కూడా ఈరోజు జరుగుతున్న అనేక సెషన్స్లో దయచేసి మీరు మీ క్వాలిటీ ఎఫర్ట్ మీరు ఇఫ్ యూ కెన్ పుట్ ఇన్ టు దట్ ప్రోగ్రామ్, ఇట్ విల్ యాడ్ అ లాట్ ఆఫ్ వాల్యూ ఇన్ ద resolutions that we eventually come up with towards the end of the day for this program. So I thank our party president and the Honorable Deputy Chief Minister of Andhra Pradesh, Pavan Kalyan Garu, for this wonderful opportunity from all of us in Janasena Party, and I request him to speak. Thank you, sir. Thank you, sir. The sound is fine. Before we begin, Sena Prasthanam for national integration. Sena Prasthanam, Jatiya Samagrata Kosam. I offer my humble tributes to the freedom fighters who sacrificed everything for India's independence, to the visionary founding fathers of our Constitution, who laid the foundations of our democratic republic, and to the great leaders who guided this nation from the freedom struggle to the present generation, and to the countless soldiers who made the supreme sacrifice in the service of our country, Bharat. It is because of the courage, sacrifice, wisdom, and unwavering commitment to the nation that we stand here today as a proud citizens of a free, united, democratic, and sovereign India. I extend a warm welcome to all Janasena Party leaders, members of Parliament, MLAs, MLCs, office bearers, Sainiks and Karyakartas, and distinguished guests who have gathered here in our beloved national capital, Delhi. You may ask, why did we choose Delhi for this program? The city of Delhi, our capital, where we have gathered today, is not just another capital or this soil. This capital soil bears witness to the sacrifices of our freedom fighters. This soil witnessed the birth of the Constitution of India. This soil witnessed the tragedy of partition. This soil has seen the tears of millions of refugees. This soil carries the footsteps of countless great men and women who dedicated their lives to securing India's freedom. Delhi is the center from which India's voice is heard across the world. It is a focal point that guides the nation's governance, national security, and economic policies. It is home to the Parliament of India, where laws are enacted to shape the
aspirations of 140 crore Indians. It is home to Rashtrapati Bhavan, a symbol of our national unity and democratic values. This is why we are organizing this gathering. Sena Prasthanam for national integration on this historic soil is not merely a political event. It's our commitment to serve our nation. Before I switch to Telugu, I would like to congratulate to all our Janasena party members who came from Tamil Nadu, Karnataka, Kerala, and Pondicherry, and the rest of the parts of India. From Janasena Party, we warmly welcome them for their contribution, for their participation here. Let's give a big round of applause to our members from Janasena Party from other states. జనసేన పార్టీ ప్రారంభించి 12 సంవత్సరాలు పూర్తయ్యాయి. 2000 మార్చి 14న మన తెలంగాణలోని హైదరాబాద్లో ఈ పార్టీని స్థాపించాం. అప్పట్లో ఇది తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధానిగా ఉండేది. తెలంగాణలో జనసేనను ప్రారంభించినప్పుడు కేవలం ఒకే ఒక నిబద్ధత మాత్రమే ఉంది. అది మన దేశాన్ని బలోపేతం చేయటం, దేశ సమగ్రతని కాపాడటం, దేశ సమగ్రతకు కలిగించే ఎలాంటి విభజన శక్తులకైనా వ్యతిరేకంగా పోరాటం. దేశ సమగ్రత, దేశ శ్రేయస్సు తప్ప జనసేన స్థాపించినప్పుడు వేరే ఏ ఆలోచన నా మనసులో లేదు. కనీసం అధికార వస్తుందో లేదో కూడా తెలీదు. ఎందుకంటే అసలు ఆ రోజున అలాంటి ఆశ కూడా లేదు. 2014 సాధారణ ఎన్నికలకు కేవలం 2 నెలల ముందు మాత్రమే మనం ఈ పార్టీని స్థాపించాం. కానీ ఈ 12 ఏళ్ల ఈ ప్రయాణంలో, ఒక పుష్కర కాలంలో చాలా పోరాటాలు చేశాం, చాలా పరాజయాలు ఎదుర్కొన్నాం, ఆశలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. అయినప్పటికీ మన అందరం నమ్మే ఒక బలమైన సిద్ధాంతానికి కట్టుబడి మారుతున్న సామాజిక రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా మన 7 ప్రాథమిక సూత్రాలను బలంగా పట్టుకుని నిలబడ్డాం. అత్యంత క్లిష్ట సమయాల్లో కూడా వాటిని వదలకుండా ముందుకు సాగాం. మారుతున్న రాజకీయ పరిణామాల్లో ఒక నిర్దిష్టమైన ఆచరణాత్మక విధానంతో మనం దాదాపు 21 ఎమ్మెల్యే స్థానాలని, 3 ఎంపీ స్థానాలని మరియు ఇంక్లూడింగ్ రీసెంట్ రాజ్యసభతో పాటు కలిపి 2 ఎమ్మెల్సీ స్థానాలని ఈ రోజున సాధించగలిగాం. 1,00,000 మంది సభ్యత్వంతో ప్రారంభమైన ఈ పార్టీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా తెలంగాణతో కలిపి 20 లక్షల పైగా సభ్యత్వాలను చేరుకుంది. ఇటీవల కాలంలో పార్టీ వైపు ప్రజల నుండి, మిగతా రాష్ట్రాల నుండి, ప్రాంతాల నుండి ఈ భావజాలానికి ఆకర్షితులై, ఈ పోరాట పటిమకు ఆకర్షితులై కర్ణాటక నుండి వచ్చిన కొన్ని వేల మంది కావచ్చు, కేరళ, తమిళనాడు నుండి వచ్చిన కొన్ని వందల మంది కావచ్చు. మనం నమ్ముతున్న సిద్ధాంతం బలపడుతుంది. అది దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలను కలుపుతుంది అనడానికి ఇదే చిన్న నిదర్శనం. భిన్న ప్రాంతాల నుండి వచ్చిన ఈ అనుసంధానాన్ని చూడటం నిజంగా నాకు చాలా ఆనందం కలిగించింది. ఇలా జరుగుతుందని పార్టీ పెట్టినప్పుడు కూడా నేను ఊహించలేదు. నాకు పార్టీ ప్రయోజనాలు వీటికంటే ముఖ్యంగా పార్టీ బాగుపడాలంటే ముందు మనం దేశ సమగ్రత గురించి ఎప్పుడూ ఒక తొలి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం. అలా చెప్పడానికి కూడా చాలా కారణం ఉంది. ఎప్పుడైనా సరే మీరు భారతీయ చరిత్రను చదివితే, బ్రిటిష్ వాళ్ళు మనకి స్వాతంత్రం ఇచ్చి వెళ్ళిపోయేటప్పుడు దేశంలో ఒక కల్లోలిత వాతావరణాన్ని సృష్టించారు. స్వాతంత్రం కోసం ఉమ్మడిగా పోరాడిన దేశాన్ని మత ప్రాతిపాదికన విడగొట్టారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి రాజ్య సంస్థానాల్లో అనేక సమస్యలను సృష్టించారు. దాదాపు 536 పైచిలుకు సంస్థానాలు ఉండేవి. వాటిలో చాలా వరకు భారతదేశంలో విలీనం అవడానికి ప్రయత్నించినప్పటికీ కొన్ని సంస్థానాలు మాత్రం స్వతంత్రంగా ఉండాలని అనుకున్నాయి. ఉదాహరణకి నిజాం సంస్థానం, బరోడా, జునాగఢ్, ట్రావెన్కోర్. కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నాయకత్వంలో మనం ఈ దేశాన్ని ఏకం చేసాం. ఆ స్ఫూర్తి ఇప్పటికీనే కొనసాగుతుంది. నాకు ఈ దేశ స్ఫూర్తిని మనం కాపాడుకోవటం అనేది ఏదో ఒక టైంలో అయిపోయింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చెప్పిన మాటలు 47లో స్వాతంత్ర విభజన ముందు జరిగిన 2 సంవత్సరాలు
కల్లోలం 49లో ఆల్మోస్ట్ మనకి ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్స్ అన్నీ అయిపోయిన చివరిలో ఆయన అన్న మాటలు హ్యూమన్ మెమరీ ఇస్ వెరీ షార్ట్. మన 2 సంవత్సరాల క్రితం జరిగిన ఈ విభజన కూడా మర్చిపోయాం. అందువల్ల ఇది ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది అనేది ఆయన చాలా వేదంతో చెప్పారు అది. సో దాన్ని ఆ మాటల్ని నేను చాలా ఇన్స్పైర్ చేసినాయి నాకు. అంటే ఈ దేశ స్ఫూర్తిని కాపాడుకోవటం అనేది ఒక రోజుతో అయిపోయే పని కాదు. ప్రతి తరం కూడా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. వారే దానికి మార్గదర్శకులు కావాలి. సమకాలీన రాజకీయాల్లో ఎవరైతే అధికారం కోసం ఆశపడి ఈ సూత్రాన్ని విస్మరిస్తారో వారు తమ స్వల్పకాలిక రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల మధ్య, ప్రాంతాల మధ్య విభజనను సృష్టించి దేశ సమగ్రతని ప్రమాదంలో పడేస్తున్నారు. అనేక మార్లు చెప్పాను. 2014లో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించిన తీరు మీద మనం ఆవేదన వెలిబుచ్చాం తప్ప ఇక్కడ తెలంగాణ రాష్ట్ర విభజనని జనసేన ఏ రోజు కూడా దాన్ని అడ్డు చెప్పలేదు. ఇది 2009 నుంచి నేను రిపీటెడ్గా చెప్తున్నా. దిస్ ఈజ్ మై కమిట్మెంట్ అండ్ ఆల్సో జనసేనస్ కమిట్మెంట్ ఫర్ బెటర్మెంట్ ఆఫ్ తెలంగాణ, ఫర్ ద స్టేట్హుడ్ ఆఫ్ తెలంగాణ. కాకపోతే కాంగ్రెస్ పార్టీ విభజించిన తీరు మటుకు ఒక అసంతృప్తిని, ఒక అశాంతిని సృష్టించింది. ఈ రోజుకి ఆ వారసత్వపు సమస్యలు ఇలాగే ఉన్నాయి. ఆస్తుల పంపకాలు కావచ్చు. అంటే ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు చేసిన విభజించిన విధానం కానీ, వాళ్ళ డివిజివ్నెస్ అప్రోచ్ కానీ ఈ రోజుకి ఆ ధోరణి మారలేదు. దానికి ఉదాహరణ ఇటీవల తెలంగాణలో జనసేన సభని అనుమతులు ఇవ్వకుండా అడ్డుకోవడం. ఈరోజు ఎజెండాలు ఇది ప్రధానాంశం కానప్పటికీ కూడా ప్రతిసారి ఒక్కొక్క రాజకీయ పార్టీ తమ సొంత రాజకీయ సరిహద్దులు పెట్టుకొని ఎలాంటి విభజనలు సృష్టిస్తారో చెప్పడానికి నేను దీన్ని ఒక ఉదాహరణగా చెప్తున్నాను. చాలామంది ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలు కావచ్చు, కొంచెం దక్షిణాది రాష్ట్రాలు కావచ్చు, మనం ఎక్కువగా వినేది మేము ఢిల్లీ మెడలు ఉంచుతాం, చొక్కా పట్టుకొని నేలకు దించుతాం, తడాకా చూపిస్తాం అని దక్షిణాది నాయకులు చాలామంది చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ నిజంగా వాళ్ళు ఢిల్లీకి రాగానే ఆ మాటలు ఎందుకు గొంతులోంచి రావు, పెగలు ఏంటో భయం అనుకుంటాం. అంటే ఎందుకు రాదు అంటే ఆ మాటలు వ్యక్తుల్ని చూసి వీటన్నిటికంటే కూడా ఢిల్లీ రాజధాని చూసిన ఆ విశిష్టత, ఇక్కడున్న విశిష్టత, ఢిల్లీ అనేది ఒక వ్యక్తుల గురించి కాదు, అది చేసిన త్యాగాల గురించి. 140 కోట్ల మంది ప్రజలను సురక్షితంగా ఉంచడానికి, పరిపాలించడానికి నిరంతరం పోరాడుతున్న ఎన్నో నిబద్ధత కలిగిన సంస్థలు, అది న్యాయ వ్యవస్థలు కావచ్చు, రాజకీయ వ్యవస్థలు కావచ్చు, అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థలు కావచ్చు, డిఫెన్స్ వ్యవస్థలు కావచ్చు, ఇవన్నీ దగ్గరుండి చూసినప్పుడు మనకు అలాంటి మాటలు పెగలవు. తమ ప్రాంతాల్లో, మన రాష్ట్రాల్లో ఉండి పెద్ద పెద్ద మాట్లాడే నాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఢిల్లీ తాలూకు ఈ గాఢతను చూసిన తర్వాత ఈ దేశం యొక్క సమగ్రతని అర్థం చేసుకుంటారు. మీరు ఇండియా గేట్కి వెళ్తే ఈ దేశాన్ని ఏకతాటిపై ఉంచడానికి సైనికులు చేసిన త్యాగాలు మనకు అర్థమవుతాయి. ఒక సెంట్రల్ హాల్కి వెళ్తే 370కి పైగా న్యాయ నిపుణులు, అంబేద్కర్ గారు రాజ్యాంగ సారథిగా, చాలామంది ప్రముఖులు, నాయకులు కలిసి 2 సంవత్సరాల 11 నెలల 17 రోజుల పాటు రాజ్యాంగ చర్చలను ఎలా జరిపారో మనకి అర్థమవుతుంది. విభజన సమయంలో దాదాపు 2 కోట్ల మంది ప్రజలు నిర్వాసితులయ్యారు. 18 నుండి 20 లక్షల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. మనం ఢిల్లీని తాకినప్పుడల్లా మనకి ఈ విషయాలని మనసులోకి స్ఫురణలోకి వస్తాయి. ఇక్కడ నుండి కొన్ని గంటల దూరంలోనే మన పట్ల ఎంతో శత్రుత్వంతో ఉన్న పాకిస్తాన్ ఎంతసేపు ఆ సరిహద్దులు కనిపిస్తూ ఉంటాయి మనకి. ఈరోజు నేను ఎందుకు ఇక్కడ పెట్టానంటే జనసేన పార్టీలోని ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి సభ్యుడు ఇది అర్థం చేసుకోవాలని ఇక్కడ నేను పెట్టాను. అంటే ప్రాంతీయతని విస్మరించని జాతీయవాదాన్ని అర్థం చేసుకోవాలంటే ఎక్కడో మనం కూర్చొని హైదరాబాదు, మంగళగిరి, ఢిల్లీ, ఆంధ్ర, తెలంగాణలో కాకుండా ఢిల్లీ రాజధాని కేంద్రంగా చేసుకొని మాట్లాడితే దాని గాఢత అందరికీ అర్థమవుద్ది, మన బాధ్యత కూడా తెలుస్తుందని ఈ సమావేశం తాలూకు ముఖ్య ఉద్దేశం.
జాతీయ సమగ్రత, దేశభక్తి అనేది జనసేనకి చాలా కీలకమైన అంశం కావాలి మనందరికీ. భిన్నమైన విభజన ధోరణులు మనం ఎందుకు దూరంగా ఉండాలి అంటే, ఈ దేశం ఈరోజు ఈ స్థితిలో ఉండటానికి వెనక ఎంతటి త్యాగాలు ఉన్నాయో మనం అర్థం చేసుకున్నప్పుడు దీన్ని ఎలా గౌరవించాలి, ఎంత బాధ్యతగా ప్రవర్తించాలో మనకి తెలుస్తుంది. మనకున్న లిమిటెడ్ పరిమితులు కావచ్చు, స్వీయ పరిమితుల్లో మన స్వంత సామర్థ్యాలతోటి జనసేన పార్టీ ద్వారా దేశ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్ళటం ఈరోజు ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం. మీరు వీటన్నిటిని అర్థం చేసుకొని తిరిగి వెళ్ళినప్పుడు వీటన్నిటి వెనక ఉన్న లోతైన భావాన్ని, దీని గాఢతని, దీని తీవ్రతని మీరు అర్థం చేసుకుంటారు. అంటే ఒకసారి ఏమైపోతుందంటే, మనకి తెలుగులో చెప్తున్నట్టు మనకి కూపస్థ మండూకాలు అంటారు, బావిలో కప్పల్లాగా. మన నేల మీదే కూర్చొని మాట్లాడి మన పరిమితులతో ఉండే, అంటే మన గీసుకున్న గీతల మధ్య మాట్లాడితే దేశం తాలూకు సారూప్యత కానీ, దేశం తాలూకు విశిష్టత కానీ మనకు అర్థం కాదు. అందుకని మన స్వంత సరిహద్దులకి, మనం గీసుకున్న సరిహద్దులకి పరిమితం కాకుండా విశాల ప్రపంచాన్ని చూడటానికి ఈ రోజున ఢిల్లీ రాజధాని మన ఒక పెద్ద వేదికని ఇచ్చింది. సుమతి సత్యంలో చెప్పినట్టు మనందరం ఏమనుకుంటామంటే, అంటే బలవంతమైన సర్పం కూడా చలిచీమల చేత చిక్కి చచ్చిపోద్ది అంటారు. మనందరం ఏమనుకుంటాం, మనకు స్థాయి లేదులే, మనందరం చిన్న మనుషులే పెద్దలు అనుకుంటాం, ప్రతి ఒక్కరు ఈజీగా మాట్లాడేయచ్చు అనుకుంటాం. కానీ ఇలాంటి ప్రతి వ్యక్తి, ఈ మధ్య మీరు చూస్తా ఉన్నారు కొంచెం కాక్రోచెస్ అనే ఇది కూడా, అని నాకు సుమతి శతకం గుర్తు వచ్చింది. అంటే చాలా చిన్నగా కనిపించే క్రిమి కీటకాలు కూడా, చిన్న చీమలు కూడా ఒక బలవంతమైన సర్పాన్ని చంపేస్తాయి అన్నట్టుగా చిన్న చిన్న ఆలోచనలు ఇండివిజువల్ వ్యక్తులు వీళ్ళందరూ కూర్చొని మనకి సరైన దేశం తాలూకు గాఢతని కానీ, తీవ్రతని కానీ, దీని తాలూకు లోతుని అర్థం చేసుకోకపోతే చాలా డివిజివ్నెస్ యాటిట్యూడ్తో మాట్లాడి దేశం తాలూకు సమగ్రతని బలి చేసేయడానికి ఎప్పుడు శక్తులు సిద్ధంగా ఉంటాయి. అలాంటి అలాంటి ఆలోచన ప్రవాహంలో మనం చిక్కుకోకూడదు అన్న భావన తెలియజెప్పడానికి ఈ ఢిల్లీని వేదికగా పెట్టాం. అయితే చాలా కోట్ల మంది చిన్న చిన్న ఆలోచనలు వ్యక్తులు కూడా కలిస్తే అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, చాలా బలమైన ప్రభావాన్ని సృష్టించగలరు. అందుకని ఈ విభజనవాదాన్ని సృష్టిస్తున్నారు, లేదంటే ఇలాంటి పరిస్థితుల్లో మనం దాంట్లో భాగస్వామ్యం కాకూడదు, దాంట్లో మనం ఎంత ఎదురెడ్డి పోరాడాలని చెప్పడానికి దీని తాలూకు ముఖ్య అంశం. సో మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఆహ్వానించడంలో నా ముఖ్య ఉద్దేశం ఒకటి, ఒక బాధ్యత గల రాజకీయ పార్టీగా ఈ ఆశయాన్ని మరింత స్వాతంత్ర్య స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్ళటం, మన ఫౌండేషన్ ఫాదర్స్ని గౌరవించడం ఈరోజు ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం. సో దీంట్లో సర్టన్ పాయింట్స్ అనుకున్నాం. అంటే నేషన్ ఫస్ట్, అంటే కాన్సెప్ట్స్ వైజ్ మనం మాట్లాడుకోవాల్సినవి. స్ట్రెంథనింగ్ నేషనల్ యూనిటీ, అంటే నేషన్ ఫస్ట్ కింద స్ట్రెంథనింగ్ నేషనల్ యూనిటీ, సెక్యూరిటీ, ఇంటర్నల్ సెక్యూరిటీ అండ్ డెమోక్రటిక్ వాల్యూస్ ఒకటి. Vikasit Bharat, from aspiration to achievement, under 12 years of transformative leadership under Prime Minister Narendra Modi ji. Alage 2 years of renewal, reconstruction, inclusive development in Andhra Pradesh, from crisis to confidence. A journey to sacrifice, Janasena, 12 years Prasthanam, a journey of sacrifice, service and people's trust. Alage Bhavishyattu, సరికొత్త తరం, అందరూ మాట్లాడుతున్న క్యాచ్ ఫ్రేజ్ జెన్జీ అనేది, భవిష్యత్తుకి జనసేన తరపు నుంచి ఎలాంటి దిశానిర్దేశం చేయాలి వీటన్నిటిలో. సో ముందు వెళ్ళబోయే ముందు ఢిల్లీకి ఎవరు వచ్చినా సరే గుర్తు వచ్చింది మనందరికీ పవర్ అండ్ ప్రొటెస్ట్. పవర్ సెంటర్ ఇది. సదరు పార్టీలు ఎంపీలు కావచ్చు, నాయకులు కావచ్చు, అడ్మినిస్ట్రేటివ్ పవర్ సెంటర్స్ కావచ్చు, ఇట్స్ అ సీట్ ఆఫ్ పొజిషన్ ఆఫ్ పవర్, సీట్ ఆఫ్ పవర్. దీనికి సంబంధించి వస్తారు. ముఖ్యంగా మన ఎంపీలకు కానీ జనసేన నాయకులకి అందరికీ కూడా, డోంట్ మేక్ ఢిల్లీ, క్యాపిటల్ ఢిల్లీ, యాజ్ ఎ నెట్వర్కింగ్ ప్లేస్. ప్రతి దక్షిణ భారతదేశం నుంచి వచ్చిన, అందరం చెప్పలేను కానీ చాలా వరకు నేను విన్నది, నాట్ ఆల్, స్పెసిఫిక్గా చెప్తున్నాను,
మన పార్టీ నుంచి ఉన్న ఎంపీలు ఎవరు కూడా మీరు దేశ ప్రాధాన్యతని ముందుకు తీసుకెళ్ళాలి. యు ఆర్ నాట్ జస్ట్ రిప్రజెంటింగ్ ఆంధ్రప్రదేశ్, యు ఆర్ రిప్రజెంటింగ్ ఎంటైర్ భారత్. యూ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే ఒకసారి వన్ సింగిల్ ఎంపీ కెన్ మేక్ ఎ హ్యూజ్ డిఫరెన్స్. అలాంటిది మన రాజ్యసభకి వెళ్ళే ఎంపీ కావచ్చు, లేదంటే ఆల్రెడీ ఉన్న మన లోక్సభ ఎంపీలు కావచ్చు, యూ హ్యావ్ అ గ్రేటర్ రోల్ టు ప్లే ఇన్ నేషన్ బిల్డింగ్. ఆ సమస్య ఎక్కడ ఉంటుందంటే మనుషులను పంపించగానే అంటే మీ మీద ఎంత బాధ్యత ఉంది ఎంపీలుగా అని చెప్పడానికి. ఇప్పుడు దాకా నేను 2 సంవత్సరాలు ఎప్పుడు మాట్లాడలా. నేను ఒక 2 సంవత్సరాల తర్వాత అడ్మినిస్ట్రేషన్ అన్ని యాంగిల్స్ని అర్థం చేసుకున్న తర్వాత ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ ద నీడ్. ఒక పుష్కర కాలం పట్టింది. ఈ పుష్కర కాలంలో ఎంపీలుగా మీ ముగ్గురి మీద చాలా చాలా బాధ్యత ఉంది. మీరు కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఉన్న సమస్యలు మీరు ప్రస్తావించాలి, మీరు అవసరమైతే. అదేగాని కూర్చోబెట్టి ఇది మనం స్టేట్లో కూర్చోబెట్టి మన పార్లమెంటరీ నియోజకవర్గం